మన భూమి లిమిటెడ్‌గా మాత్రమే నీరు అండ్ ఆహారాన్ని అందిస్తుంది. ఉదాహరణకి వరి పంటలు సంవత్సరానికి వాటి సీజన్ ప్రకారం 2 సార్లు మాత్రమే పండుతాయి. అంతేగాని జనాభా పెరిగిందని 4, 5 సార్లు పండించలేం. అలా భూమిపై పంటలు ఎంత మోతాదులో పండుతాయో అంతే పండుతాయి. ఓవర్ పాపులేషన్ వలన ప్రజలకి ఆహారం అందడం ఇంకా ముందున్న కాలంలో చాలా చాలా కష్టంగా అవుతుంది. జనాభా అధికంగా పెరిగితే ఆ జనాభాకు తగినట్టు అన్ని రకాల ఉత్పత్తులు పెరుగుతాయి. అంటే ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, ట్రాన్స్‌పోర్టేషన్ వంటివి పెరుగుతాయి. అధికంగా కోల్, ఆయిల్, నేచురల్ గ్యాస్ వినియోగించబడతాయి. ఇలాంటి కార్బన్ ఎమిషన్స్ వలన గ్లోబల్ వార్మింగ్ వేగంగా పెరుగుతుంది. దానివల్ల వాతావరణం మారుతుంది. ఇవన్నీ చాలనట్టుగా మనం ఎన్నో అడవులను నరికేస్తున్నాం. ప్రకృతిలో ఉండే ఎన్నో ప్రదేశాలను పాడు చేస్తున్నాం. అలాగే ప్లాస్టిక్ వాడకాలు పెరిగాయి. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ ప్రొడక్టులు నేలపై నిండిపోతున్నాయి. ఏదైనా దేశంలో అధికంగా జనాభా పెరిగితే ఆ దేశంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉంటుంది. ఇంకా ప్రెజెంట్ టెక్నాలజీ కారణంగా దాదాపు అన్ని ఇండస్ట్రీస్ లో మెషిన్స్ అండ్ రోబోట్స్ పనిచేస్తున్నాయి. ఉద్యోగాలు వేలల్లో ఉంటే వాటి కోసం పోటీపాటి జనం లక్షల్లో ఉన్నారు. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా దొంగతనాలు, క్రైమ్ వంటికి దారితీస్తాయి. ఉద్యోగాలు లేకపోతే పేద కుటుంబాల జీవితాలు ఎలా ఉంటాయో మనం ఊహించలేం. దీనికి ఇండియానే ఒక ఉదాహరణ. జనాభా అధికంగా ఉంటే యుద్ధాలు జరగడానికి అధిక అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ అధిక జనాభాకి సరిపడే వస్తువులు, ఆహారం, నీరు వంటివి అందాలంటే ఆ దేశాలు వాటి పక్కనున్న దేశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇతర దేశాలు కావాల్సిన సరుకులు ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు ఎదురవుతాయి. జనాభా పెరిగితే సరైన ఆహారం అందక ఎంతో మంది ప్రజలు ఆకలి బారిన పడతారు. ఆకలి మరణాలు పెరుగుతాయి. పిల్లలకి సరైన పోషక పదార్థాల ఆహారం అందదు. చాలా మంది ప్రజలు పావర్టీ లైన్ దిగువన బ్రతుకుతారు. ఓవర్ పాపులేషన్ త్వరగా స్ప్రెడ్ అవ్వడానికి కారణాలు అవుతాయి. ఎందుకంటే తక్కువ ప్రాంతంలోనే అధిక మొత్తంలో జనాలు తిరుగుతూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో ఏదైనా అంటువ్యాధి వస్తే అది ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ఊహించుకోవచ్చు. దీనికి కోవిడ్-19 ఒక ఉదాహరణ. పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట్ల లివింగ్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రజలు ఎక్కువగా ఉన్న చోట డిమాండ్ అండ్ సప్లై మధ్య తేడాలు ఉంటాయి. దాని వలన కొన్ని రకాల వస్తువుల ధరలు ఆ ప్రాంతంలో పెరుగుతాయి. దాంతో ఆ ప్రాంతంలో ఫుడ్, షెల్టర్, హెల్త్ కేర్ ధరలు ఇంక్రీజ్ అవుతాయి. ఆ ప్రాంతంలో బ్రతకాలంటే ప్రజలు ఎక్కువగా ఖర్చు పెట్టి బ్రతకాల్సి ఉంటుంది. భూమి ఉన్న ప్రాంతంలో సముద్రాలు ఎక్కువగా ఉన్నా కానీ భూమిపై ఉన్న మొత్తం వాటర్ లో కేవలం 1% వాటర్ మాత్రమే మంచినీరుగా ఉంది. ఈ ఫ్రెష్ వాటర్ ని అందరికీ సప్లై చేయాలంటే సాధ్యం కాదు. అలాగే జనాభా పెరిగితే అసలు ఎలాంటి వాటర్ కైనా చాలా ప్రాంతాలలో ఖచ్చితంగా కొరత ఏర్పడుతుంది. ఇంకా ఇవి మాత్రమే కాదు, అధిక జనాభా పెరిగితే అడవుల్ని ఆక్రమించడం, మన అవసరాల కోసం జంతువుల్ని చంపడం చేస్తాం. ఆల్రెడీ మానవ జనాభా పెరిగే కొద్దీ మనం చేసే పనుల వల్ల చాలా జంతువుల జాతులు అంతరించిపోతూనే ఉన్నాయి. మన ఆహారం కోసం వివిధ రకాల ఆర్టిఫిషియల్ పద్ధతుల ద్వారా ఫార్మింగ్ చేయడం ద్వారా నేల మరియు పర్యావరణం దెబ్బతింటుంది. పోలార్ ఐస్ క్యాప్స్ మెల్ట్ అవుతాయి. ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ వల్ల ఎర్త్ పై ఎన్విరాన్మెంట్ కొద్దిగా మారుతుంది. ఇంకా ఇలా మనకు తెలియని ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. చరిత్రలో చూసుకుంటే మనుషుల పుట్టుక మరియు మరణాల సంఖ్య ఎప్పుడు సమానంగా ఉండేది. దాని వల్ల మానవ జాతి స్థిరంగా ఉండేది. కానీ గత 100 సంవత్సరాలలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలో చూసుకుంటే 1700వ సంవత్సరంలో భూమిపై మానవ జనాభా 60 కోట్లు, 18వ సంవత్సరంలో 100 కోట్లు, 19వ సంవత్సరంలో 160 కోట్లు ఉండగా ప్రస్తుతం ప్రపంచ జనాభా 800 కోట్ల పైగా ఉంది. అంటే 1000 కోట్ల వరకు కొనసాగాల్సిన జనాభా ఈ 100 సంవత్సరాలలోనే కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఇది ప్రధాన సమస్యగా మారింది. ఓవర్ పాపులేషన్ వల్ల ఎదురయ్యే అనర్థాలు, కారణాలు, వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అసలు ఓవర్ పాపులేషన్ కి ప్రధాన కారణాలు చూద్దాం. గత 100 సంవత్సరాలుగా మెడిసిన్ రంగం చాలా అభివృద్ధి చెందింది. ఎన్నో రకాల వ్యాధులకు మందులు కనిపెట్టబడ్డాయి. అలాగే వ్యాధి సోకకుండా ఉండేందుకు టీకాలు వంటివి కనుక్కోబడ్డాయి. ఒకప్పుడు జ్వరం వచ్చి సరైన వైద్యం లేక చనిపోయిన వాళ్ళు వేల నుండి లక్షల్లో ఉన్నారు. కానీ ప్రస్తుతం జ్వరం అనేది అతి సాధారణ జబ్బు. ఇలా మెడికల్ ఫెసిలిటీస్ పెరగడం వల్ల డెత్ రేట్ క్రమక్రమంగా తగ్గింది. వ్యవసాయ రంగం కూడా చాలా సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ ఉండగా ఒకప్పుడు పంటలు నేచురల్ గా పండిస్తే ప్రజెంట్ పంటలు నాశనం అవ్వకుండా తక్కువ సమయంలో ఎక్కువ పండేలా ఎన్నో రకాల ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వచ్చాయి. దీని వల్ల ఆహార ఉత్పత్తులు చాలా పెరిగాయి. అలాగే ఆహారం కొరత కూడా భారీగా ఏర్పడకుండా ఉంది. తక్కువ
ఎక్కువ జనాభా ఉండి సరిపడేంత డబ్బు ఉన్న ప్రాంతాల వారు చాలా కంఫర్ట్ గా జీవిస్తున్నారు. కానీ మిగిలిన వారు పేదరికాన్ని ఫేస్ చేస్తున్నారు. పేదరికంలో ఉన్నవారు తమ ఫ్యామిలీని పెంచి అందరితో పనులు చేయించాలని, అలాగే చిన్న పిల్లలని చిన్నతనం నుండి పనులకు పంపించాలని కొందరు ప్రజలు అనుకుంటారు. అలా ఎక్కువ మంది ఒకే ఇంటి నుండి పనిచేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందని అనుకుంటారు. అలా ఎక్కువ మంది పిల్లలని కనడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది 18 సంవత్సరాల కన్నా చిన్నవారు చైల్డ్ లేబర్ గా పనిచేస్తున్నారు. చాలా మంది ప్రజలు డెవలప్డ్ కంట్రీస్ అయిన యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్ళాలని అనుకుంటారు. అలాంటి ప్రాంతాలలో విద్య, వైద్యం, రక్షణ, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా అలాంటి దేశాలలో పాపులేషన్ చాలా పెరుగుతుంది. కొద్ది కొద్దిగా ఆహారం మరియు ఇతర వనరుల కొరత ఏర్పడుతుంది. కానీ ఓవర్ పాపులేషన్ అలానే ఉంటుంది. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ శాతం ప్రజలు నిరక్షరాస్యులుగా ఉన్నారు. వారికి ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఏ నాలెడ్జ్ ఉండదు. చిన్న వయసులోనే పిల్లల్ని కనడం వలన పిల్లల సంఖ్య చాలా పెరుగుతుంది. ఇలా ఓవర్ పాపులేషన్ పెరగడం వల్ల ఎదురయ్యే అనర్థాలు విషయాలు తెలియకపోవడం, అలాగే సరైన విద్య లేకపోవడం వల్ల వారిలో ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్మెంట్ సరిగ్గా ఉండదు. సరే, అసలు ఓవర్ పాపులేషన్ జరగకుండా తెలుసుకోవాల్సిన విషయాల గురించి చూద్దాం. ఎవరు నిరక్షరాస్యులో లేకుండా అందరూ చదువుకున్న వారుంటే సమాజంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ప్రస్తుత కాలంలో టెక్నాలజీస్, జాబ్స్ మరియు వారి ఓన్ ఎకానమికల్ కెపాసిటీని బట్టి వారికి ఒక్కరు లేదా ఇద్దరు పిల్లల అని వారే నిర్ణయించుకోగలరు. అలాగే ఎకనామికల్ గా వెనకబడి ఉండి ముగ్గురి కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోగలరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లు చిన్న మరియు యుక్త వయసు ఉన్న ఆడవారు స్కూల్కి వెళ్ళట్లేదు. ఇలా జెండర్స్ తో తేడాలు ఉండడం వల్ల ఆడవారికి చిన్న వయసులోనే పెళ్లిళ్ళు అవ్వడం, చాలా తొందరగా మరియు ఎక్కువ సంఖ్యలో పిల్లలు పుట్టడం జరుగుతుంది. మళ్ళీ ఆ ఫ్యామిలీస్ లో ఎక్కువగా చిల్డ్రన్స్ ఉంటే వారిలో ఫీమేల్ చిల్డ్రన్స్ ని స్కూల్ కి పంపించరు. ఇలా పిల్లలు ఎక్కువగా అయ్యి ఆ ఫ్యామిలీస్ వెనుకబడడం జరుగుతుంది. ఉమెన్స్ ఎడ్యుకేట్ అయితే పిల్లల విషయంలో ఎంతమంది కావాలని వాళ్ళ ఓన్ చాయిస్ ని చూస్ చేసుకోగలరు. కాబట్టి అన్ని దేశాలలో ఆడవారికి మగవారితో సమానంగా చదువుకునే హక్కును కల్పించాలి. ప్రజలలో ఓవర్ పాపులేషన్ గురించి అవగాహన ఉండాలి. ఈ ఓవర్ పాపులేషన్ వల్ల ఎదురయ్యే అనర్థాలు ఏ విధంగా ఉంటాయో, అవి వనరుల కొరతకి తర్వాత తరాల వారికి ఏ విధమైన ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలి. అలాగే అన్వాంటెడ్ ప్రెగ్నెంటీస్ కలగకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలి. వివిధ ప్రభుత్వాలు అధిక జనాభాని అరికట్టేలా ట్యాక్స్ బెనిఫిట్స్ పాలసీస్ ని తీసుకురావాలి. ఒక ఫ్యామిలీలో ఒకరు లేదా ఇద్దరు చిల్డ్రన్స్ మాత్రమే ఉన్న వారి ఫ్యామిలీస్ కి డబ్బు లేదా ఇతర సహాయ పథకాలు తీసుకొస్తే ఎక్కువ ప్రజలు ఆ పథకాలకి ఆకర్షితులవుతారు. దీని ద్వారా కొంతైనా మంచి ఫలితాలు వస్తాయి. ఆల్రెడీ చిన్న దేశాలు దీన్ని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశాయి. అండ్ మరికొన్ని దేశాలలో ఇటువంటి రూల్స్ ఉన్నప్పటికీ వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాయి. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయంలో కేర్ తీసుకొని ఖచ్చితంగా ప్రజలు ఆ రూల్ ని పాటించేలా చేయాలి. ఓవర్ పాపులేషన్ పై సోషల్ మార్కెటింగ్ ఆల్రెడీ చాలా దేశాలలో అవగాహన కల్పించేలా చేస్తున్నాయి. అంటే ఓవర్ పాపులేషన్ పై పోస్టర్స్ వేయడం, న్యూస్ పేపర్స్ లో చూపించడం, స్పోర్ట్స్ ఈవెంట్స్, స్కూల్స్, మార్కెట్స్, కార్ పార్కింగ్ ఇలా అన్నిటి దగ్గర ఓవర్ పాపులేషన్ కి సంబంధించిన స్టిక్కర్స్, పోస్టర్స్ ని వేయడం చేశారు. వీటి వల్ల ప్రజలకి ఓవర్ పాపులేషన్ ఎఫెక్ట్స్ గురించి తెలుస్తుంది. ఈ విధంగానే పాపులేషన్ పెరిగే అన్ని దేశాలు చేయాలి, ముఖ్యంగా ఇండియా. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో 140 కోట్ల పైన జనాభాతో వరల్డ్ లోనే ఫస్ట్ పాపులేటెడ్ కంట్రీగా ఉంది. ఇలానే కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో ఇండియాలో పరిస్థితులు చాలా దారుణంగా మారుతాయి. కాబట్టి ఓవర్ పాపులేషన్ గురించి మనకు వీలైనంత త్వరగా తెలిసిన వారికి చెప్పి దాని గురించి అవగాహన కల్పిద్దాం. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.